సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురు మహాయోగిని రూపరహితం సాయోగీశ్వర వీరధర్మజ మాతాకి జై. మనము స్వాతంత్ర్యం సంపాదించుకున్న అంతా కూడా కార్యక్రమాలు దేశమంతా నడుపుతున్నారు. అసలు స్వాతంత్ర్యం అంటే ఏమిటి, దాని అర్థం ఏమిటి, దాన్ని తెలుసుకొని నడిస్తే ఆ స్వాతంత్రం సిద్ధించినందుకు దేశానికే కానీ సమాజానికే కానీ సౌభాగ్యం. స్వాతంత్ర్యంగా ఉండటం అంటే ఇష్టం వచ్చినట్టు ఉండటం కాదు, ఒక సత్యము, అహింస, ధర్మ మార్గంలో నడవటమే నిజమైన స్వాతంత్రం. ఆ విధంగా నడిస్తే ఏమవుతుంది, స్వర్గప్రాప్తి లభిస్తుంది. అసత్యము, అధర్మము, హింసా ప్రవృత్తిలో నడిస్తే ఏమవుతుంది, నరక ప్రాప్తి లభిస్తుంది. నరక ప్రాప్తి లభిస్తుంది. ఈ రెండే తేడా ఉన్నది. ఇది అందరూ కూడా తెలుసుకోవాలి. ఈరోజు మన యొక్క దేశంలో వేరే దేశాల సంగతి పక్కన ఎంతో హింస నడుస్తుంది, ఎంతో అధర్మం నడుస్తుంది, ఎంతో అసత్యం నడుస్తుంది. దీనన్నిటికీ కారణం ఏంటంటే నిజమైన దైవభక్తి, నిజమైన ఆత్మతత్వ జ్ఞానము. ఆత్మతత్వ జ్ఞానం అనేది తెలుసుకోక అంతా ఇప్పుడు ఏమవుతుంది, ఈ లోకమంతా కూడా అమ్మగారు అనుకునేటువంటి ఈ లోకము నశించే కాలం వచ్చింది నాయన, సమయం ఆసన్నమైంది. పాపాత్ములంతా నశిస్తారు, పుణ్యాత్ములే ఉంటారు. భారాన పోతుంది, చారణ మాత్రమే ఉంటుంది. ఆ విధంగా కాలం రాబోతుంది నాయన. అందుకని నేను అనుష్ఠానంలో ఉంటా కానీ బయట ఉండను. అమ్మగారు అనుష్ఠానంలో కూర్చుంది. దాకా మనం మాస్టర్ సాబ్ చెప్పాడు, చాలా చక్కగా చెప్పాడు, ఇంగ్లీష్ మాస్టర్. మనం ఉన్న స్థానం చాలా గొప్పది, మనం ఉన్న స్థానం గొప్పది. ఇది ఆధ్యాత్మికమైన స్థానంలో ఉన్నాము. చాలా బాధ్యతగా నడవాలని అర్థం వచ్చేటట్టు చక్కగా చెప్పాడు అనమాట. మనము ఆ విధమైన బాధ్యతను తీసుకున్నప్పుడే మన జన్మ ధరిస్తుంది. పుడుతుంటుంటాము, సస్తుంటాము, అది వేరే. కానీ జన్మకు వచ్చిన తర్వాత మానవ జన్మ చాలా ఉత్తమమైందని చెప్తారన్నమాట. అన్ని జీవరాశుల కన్నా 86 లక్షల జీవరాశుల కన్నా మానవ జన్మే శ్రేష్టమైనది. దీనికి ధర్మము, సత్యము, దాన్ని తెలుసుకునే జ్ఞానం ఉన్నది. ఇది మంచి, ఇది చెడు అని తెలుసుకునే యొక్క భావన ఉన్నది. అటువంటి యొక్క భావన దేనికి ఇచ్చాడు, ఈ జీవికి ఇచ్చాడు. అన్నిటికన్నా మాట్లాడే శక్తిని ఇచ్చాడు. మాట్లాడే శక్తి నీకుండా ఉంటే, ఇప్పుడు ఆ జంతువులన్నీ ఉన్నాయి, అన్ని జంతువులు ఉన్నాయి, ఎన్నో సకల జీవులు కూడా మాట ఇచ్చలేడు భగవంతుడు. ఎందుకు ఇచ్చలేడు, సకల జీవులకి మాట ఇస్తే మానవ మనుగడ సాగటానికి సాగదు, సరిగా సాగదు అని వాటినంతా మౌనంగా పెట్టేశాడు. కానీ వాటికి మంచిది చెడ్డేది అనే యొక్క విచారణ మాత్రం ఉంటుందన్నమాట. కానీ పైకి మాట్లాడాలి. కానీ మానవుడికి నోరు ఇచ్చాడు. నోరు ఇచ్చినందుకు ఆ వాక్కు, మనం అంటాం కదా, ఆ వాక్ అనేది ధర్మం వైపు, సత్యం వైపు నడిపితే అదొక అద్భుతమైన శక్తి కలుగుతుంది అనమాట. అద్భుతమైన శక్తి. ఇప్పుడు అమ్మగారి దర్శనం ఇచ్చి, అమ్మ ఒక్క మాట మాట్లాడండి ఎందుకంటారంటే, వారి యొక్క వాక్కు అమృతమై, వాక్కు డాకు లెక్క ఉంటుంది. వారు ఏమంటే అది జరుగుతుంది. ఎందుకు, ఆయన ఆత్మశక్తిలో ఆయన లయించాడు అనమాట. ఆత్మశక్తిలో లయించడం అంటే భగవంతుల్లో లయించడం. నేను ఎన్నోసార్లు చెప్పాను మీ అందరికి కూడా, నేను మాట్లాడకూడదు. ఎందుకంటే ఏం మాట్లాడుతున్నారు, ఏం తెలుసుకోవాలా అని మీరు అర్థం చేసుకోవాలి. మీరంతా కూడా చాలా గౌరవమైన వృత్తి, ఉపాధ్యాయ వృత్తి. సమాజాన్ని అంతా మార్చేదానికి మీరు ఆ శక్తిని ఇచ్చాడు భగవంతుడు. అవును, మీరేం చేయాలి, ఆ విచారణతో నడిచినప్పుడే జన్మలు సార్థకమవుతాయి. అది తెలుసుకోవాలి. మనలో ఎంత అద్భుతమైన శక్తిని నింపి ఉన్నాడో భగవంతుడు, అది మన అమ్మ ద్వారా తెలుసుకున్నాం, చూసినాం, కళ్ళతోటి చూసాం అందరం. వారి యొక్క అద్భుత శక్తి 1954లో 53 డిసెంబర్లో అమ్మగారు
అనుష్ఠానం